వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, ప్రతిభ కావచ్చు, పట్టుదల కావచ్చు, వాటిల్లో మంచి మంచి ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. కృషికి తగినటువంటి విధంగా గౌరవాలు, ప్రశంసలు పొందుతుంటారు. వివిధ రూపాల్లో పదోన్నతులు కూడా లభించబోతున్నాయి. ఈ వారం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా చూస్తే మంచి స్థిరత్వం ఏర్పడబోతుంది. తద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. ఉన్నతాధికారులు వ్యవహారంగా కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. విశేషమైనటువంటి కొన్ని రకాల నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో చూస్తే కనుక భాగస్తుల మధ్య ఉన్నటువంటి సమస్యలను మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మార్కెట్ రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించేందుకు కష్టపడుతూ ఉంటారు. తద్వారా మంచి మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వైద్యపరమైనటువంటి సూచనలు, సలహాలు మీకు ఉపయోగపడుతుంటాయి. భవిష్యత్తులో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. ఈ వారం పెట్టుబడుల విషయాల్లో తొందరపడకుండా పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి వార్తలు అందుకుంటూ ఉంటారు. దూర ప్రయాణాల గురించి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో, అలాగే ఇతరమైనటువంటి ఆర్థిక విషయాల్లో గత అనుభవాలను కూడా మీరు జాగ్రత్తగా గుర్తుకు తెచ్చుకొని మంచి చెడులను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుని నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే విద్యాపరమైనటువంటి అంశాల్లో చూస్తే ఈ వారం విద్యార్థులకు మంచి మంచి ఫలితాలు ఉంటుంటాయి. ఎవరైతే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఉంటారో, ఉపాధ్యాయులు ఉంటారో, వారి యొక్క ప్రశంసలను సంపూర్ణంగా మీరు పొందుతూ ఉంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. తద్వారా మీ చదువులపైన మంచి ఏకాగ్రత మరింతగా పెరుగుతుంది. తద్వారా ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. అలాగే అనారోగ్యపరమైనటువంటి అంశాలు చూస్తే ఈ వారం కొంత మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మోకాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే విపరీతమైనటువంటి పని ఒత్తిడి పెంచుకోకుండా కూడా నెమ్మదిగా మీ పనులు నిర్వహించుకుంటూ ఉండాలి. యోగా, వ్యాయామము, ధ్యానము ఇవి చాలా మీకు ఉపయోగపడుతుంటాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఎన్నో రకాల ఉద్యోగ, వ్యాపార, వ్యవహారిక పరమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టి కాస్త కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించడం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడం కోసమై కాలభైరవ స్వామి వారిని పూజించటము, ధ్యానించటం అనేది చాలా మంచిది. కాలభైరవ స్వామి వారి అష్టకమును పారాయణ చేయటం, మంగళవారం రోజున స్వామివారి యొక్క ఆరాధన నిర్వహించుకోవటం, మూగజీవాలకు ఆహారాన్ని అందించటము, అవి ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటుంటాయో అటువంటి ఆహార పదార్థాలను వాటికి అందించి వాటి యొక్క బాగోగులు చూసుకోవటం ద్వారా కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు.